ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. చెడ్డవారు మంచివారు ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. ఆమెన్. హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోన్ రాజు గారు మనకు వాక్యం ద్వారా ఈ విధముగా తెలియజేయుచున్నారు. చెడ్డవారు అనగా చెడు క్రియలు జరిగించేవారు, అనగా త్రాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనము, మోసపరిచేవారు, అల్లర్లు, గొడవలు సృష్టించేవారు, దేవుని భయము లేనివారు, భక్తిహీనులు. మంచివారు అనగా భయం కలిగి అనుదినము దేవుని వాక్యమును పఠించి, దేవుని వాక్యమును విని వాక్యానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా జీవించేవారు మంచివారు. చెడ్డవారు మంచివారికి దాసులగుదురు. మంచివారి ఎదుట సాగిలపడుదురు, వారి ఎదుట వంగుదురు. మరియు దేవుని భయము లేనివారు భక్తిహీనులు. నీతిమంతుల ఎదుట వంగుదురు. నీతిమంతులను చూచినప్పుడు భక్తిహీనులు భయపడతారు, నీతిమంతులకు దాసులగుతారు. నీతిమంతుల ఎదుట సాగిలపడతారు. కావున ప్రియ సహోదర సహోదరి, మన యొక్క జీవితకాలమంతా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, మంచివారిగా జీవిద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.